నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది హానర్ 8X. ఈరోజు మనం దీని గేమింగ్ రివ్యూ చేద్దాం. అండ్ బెంచ్ మార్క్స్ కూడా నేను కొన్ని ఇన్స్టాల్ చేశాను. వీటి స్కోర్స్ కూడా నేను చూపిస్తాను మీకు వీడియో ఎండింగ్లో. అండ్ స్నాప్డ్రాగన్ 660తో కంపేర్ చేసి కూడా చూపిస్తాను మీకు. అండ్ ప్రజెంట్ అయితే మనం ఈ 3 గేమ్స్ అయితే ఆడదాం. 3 హెవీ గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. యాస్ఫాల్ట్ 9, మోడర్న్ కాంబాట్ 5 అండ్ పబ్జీ. ఫస్ట్ మనం మోడర్న్ కాంబాట్ 5తో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి సిపియు ట్యాబ్ ఓపెన్ చేసి చూద్దాం. బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉందో అవన్నీ ఒకసారి చూద్దాం. బ్యాటరీ పర్సెంటేజ్ 85% ఉంది. టైం చూసుకుంటే మనకి 4:03 అవుతుంది. అండ్ బ్యాటరీ టెంపరేచర్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 31 దాకా ఉంది. రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి 30 ఉంది, 30.2. సో గేమ్స్ ఆడదాం. ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడతాను. చూద్దాం ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందో. ఫస్ట్ మోడర్న్ కాంబాట్ 5తో స్టార్ట్ చేద్దాం. ఇది మోడర్న్ కాంబాట్ 5 చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం వేరే గేమ్ ఆడదాం. యాస్ఫాల్ట్ 9 ఆడదాం. ఇంకా ఫైనల్గా మనం పబ్జీ గేమ్ ఆడదాం. పబ్జీ ఎక్కువసేపు ఆడతాను. పబ్జీ కొత్త అప్డేట్ అయితే వచ్చింది 0.9.0. సో అదే అప్డేట్లు ఇప్పుడు ఆడుతున్నాను. చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తుందో. అండ్ ఫైనల్గా నేను టెంపరేచర్ కూడా చెక్ చేస్తాను. ప్రజెంట్ టెంపరేచర్ అయితే మనకి 38, సో తక్కువే ఉంది. 38, 39 ఉంది ఫ్రంట్ అయితే. సో బ్యాక్ కూడా మనకు అంతే ఉంది. 40.4 వరకు రీచ్ అయింది బ్యాక్ అయితే. పెద్దగా హీటింగ్ అయితే ఏం లేదు. సో పబ్జీ ఎక్కువ ప్రెజర్ పెడుతుంది సిపియు జీపీయూ మీద. చూద్దాం పబ్జీ ఆడిన తర్వాత మళ్ళీ టెంపరేచర్స్ అయితే చెక్ చేద్దాం. ప్రజెంట్ మనం 10 మినిట్స్ అయింది గేమ్స్ అయితే స్టార్ట్ చేసి. ప్రజెంట్ మనకి 0.9.0 అప్డేట్ అయితే మొత్తం థీమ్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ థీమ్ మీకు వద్దనుకుంటే మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ హాంటెడ్ థీమ్ ఉంది. దీని కాకుండా మీరు క్లాసిక్ పెట్టుకుంటే నార్మల్గా వచ్చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడ మనకి మూవీ అని చెప్పేసి ఒక కొత్తది అయితే యాడ్ చేస్తారు. ఇవన్నీ నేను ఇప్పుడు ఆడను. నేను కావాలంటే తర్వాత నేను చేస్తాను వీటి గురించి. ఎందుకంటే మళ్ళీ మొత్తం గ్రాఫిక్స్ ఇవన్నీ చేంజ్ అయితే గేమ్స్లో ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు ఆడడంలో. సో ఏదంటే నార్మల్గానే వాడుతున్నాను. మీడియం గ్రాఫిక్స్లోనే ఇది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీడియం గ్రాఫిక్స్లోనే ఆడుతున్నాను. ఏం చేంజెస్ అయితే చేయట్లేదు. చూద్దాం ఇది ఎలా హ్యాండిల్ చేస్తుందో. పబ్జీ హెవీ గేమ్ ఇది. గ్రాఫిక్స్ అయితే ఎక్కువ కావాలి. స్టార్ట్ చేద్దాం.
ఫైనల్ టెంపరేచర్ చూసుకుంటే 43.4, సో మ్యాక్సిమం మనకి 43 నుంచి 44 మధ్యలో రీచ్ అవుతుంది. అంతమించి ఎక్కువ అయితే టెంపరేచర్ అయితే రీచ్ అవ్వట్లేదు. నేను 35 మినిట్స్ వరకు గేమ్స్ అయితే ఆడాను. సో ముఖ్యంగా పబ్జీ ఎక్కువసేపు ఆడాను, ఎండగా టెంపరేచర్ అయితే మనకి కంట్రోల్లో ఉంది. ఓవర్ హీటింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఫ్రంట్ కూడా చూద్దాం. ఫ్రంట్ కూడా మనకి 44 మ్యాక్స్ అయితే 44 వరకు రిజిస్టర్ అయింది. సో అంతే. సో 45 అయితే క్రాస్ అవ్వట్లేదు. 44.2 మ్యాక్స్ అయితే 44.2. ఫోన్ అయితే మనకి టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది, ఓవర్ హీటింగ్ అయితే ఏం లేదు. కానీ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మిగతా గేమ్స్ అని బాగానే హ్యాండిల్ చేసింది. యాస్ఫాల్ట్ 9 కానీ మోడర్న్ కాంబాట్ 5 కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. పబ్జీ కూడా మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. దీనిలో జీపీయూ టర్బో ఉంది. సో పబ్జీ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మీకు అప్పుడప్పుడు మీరు కార్ నడిపేటప్పుడు కానీ లేకపోతే మీరు పరిగెత్తేటప్పుడు కానీ చిన్న చిన్న ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో నేనైతే నోటీస్ చేశాను గేమ్ ఆడేటప్పుడు. ఎక్కువసేపు పబ్జీ ఆడాను నేను. సో ఇక్కడ మనకి జీపీయూ కొంచెం అంత పవర్ఫుల్ జీపీయూ అయితే కాదు మనకి, ఇది మ్యాలీ G51 జీపీయూ. అండ్ దీని స్నాప్డ్రాగన్ 660తో కంపేర్ చేసి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇంకా దీనికన్నా మీకు చాలా బెటర్ ప్రాసెసర్. ఒకసారి మనం CPU ఓపెన్ చేసి చూద్దాం. బ్యాటరీ మనకి 85 దగ్గర మనం స్టార్ట్ చేసాం. బ్యాటరీ మనకి 10% వరకు డ్రాప్ అయింది దగ్గర. అండ్ బ్యాటరీ టెంపరేచర్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. నేను బెంచ్ మార్క్స్ కూడా రన్ చేశాను. దీన్ని ఒకసారి బెంచ్ మార్క్స్ కూడా నేను చూపిస్తాను. దీనిలో CPU మనకి పవర్ఫుల్ CPU ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవి వచ్చేసరికి బెంచ్ మార్క్, ఒకసారి మనం బ్యాక్ వద్దాం. సో ఇవి మనకి బెంచ్ మార్క్స్ అయితే. ఇది యాంటీ2 స్కోర్ చూసుకుంటే మనకి 136069 స్కోర్ చేసింది. ఇక్కడ CPU చూడొచ్చు 63596 ఉంది. GPU చూసుకుంటే 22,683 స్కోర్ చేసింది. సో ఇక్కడ మనకి దీనికను అండ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 660లో మనకి పవర్ఫుల్ GPU ఉంటుంది. సో ఇది స్నాప్డ్రాగన్ 660. నేను ఇంతకుముందు ఇది వచ్చేసరికి Vivo V9 Pro, ఇది వచ్చేసరికి Realme 2 Pro. సో వీటిని కంపేర్ చేసినప్పుడు రెండిట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది. సో ఇక్కడ మీరు GPU చూడొచ్చు. GPU మనకి 27,000 పైనే స్కోర్ ఉంది. అదే మనం కిరిన్ 710 చూసుకుంటే GPU స్కోర్ మనకి 22,000 ఏమో ఉంది. సో GPUలో కొద్దిగా మనకి తక్కువ స్కోర్ చేస్తుంది. అండ్ CPU పరంగా అయితే మాత్రం ఇది మంచి స్కోర్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు కోర్ కూడా మనకి సింగిల్ కోర్లో 1603 స్కోర్ చేసింది గిగ్ బెంచ్ స్కోర్. అండ్ మల్టీ కోర్లో 5564 స్కోర్ చేసింది. అదే మనం ఈ రెండు చూసుకుంటే 1437. ఇవి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్స్ ఉన్న మొబైల్స్ ఇవి. Realme 2 Pro అండ్ Vivo V9 Pro. వీటిని చూసుకుంటే మనకి 1437 స్కోర్ చేసింది. అండ్ మల్టీ కోర్ వచ్చేసరికి 5518 స్కోర్ చేసింది. సో సింగిల్ కోర్లో చూడొచ్చు దీని పర్ఫార్మెన్స్ మీకు 1603, దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంది. అదే మనం మల్టీ కోర్ చూసుకుంటే దగ్గర ఒకేలా ఉన్నాయి. అండ్ ఫైనల్గా మనం 3D బెంచ్ మార్క్ చూసుకుంటే, సో ఇది మనకి గేమింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్ స్కోర్ 841 ఉంది. అండ్ ఇక్కడ ఓవరాల్ స్కోర్ 708 ఉంది. అదే మనం దీనిలో చూసుకుంటే ఇది Realme 2 Pro ఈరోజు నేను ఇది రన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి స్కోర్ చూడొచ్చు 1236 అండ్ 968 స్కోర్ చేసింది. సో GPU పరంగా అయితే మీకు Adreno 512 GPU పవర్ఫుల్ GPU మీకు మ్యాలీ G51తో కంపేర్ చేస్తే. కాకపోతే దీనిలో GPU టర్బో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ మీరు పబ్జీలో ఎవరైతే ఎక్కువ మీరు పబ్జీ ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కార్ నడిపేటప్పుడు అండ్ మీరు పరిగెత్తేటప్పుడు చిన్న ల్యాగ్స్ అయితే ఉన్నాయి. నార్మల్ గేమ్ ప్లేలో నాకు ఎటువంటి ల్యాగ్స్ అయితే కనిపించలేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే గేమింగ్ రివ్యూ Honor 8Xది. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. హల్సుమనేశ్వర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.